గైస్ ఈ వీడియోలో రిలేటెడ్ టు RHCSA ఎగ్జామ్. సో రూట్ పాస్వర్డ్ అనేది ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోతే దాన్ని ఎలాగా రీసెట్ చేయాలనేది డెమో చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ మై VMware. సో రెడ్ హ్యాట్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ రూట్ పాస్వర్డ్ ఉంది కదా. సో పవర్ ఆన్ చేస్తున్నాను సిస్టమ్ని. లెట్ మీ ఇంక్రీజ్ దిస్ స్క్రీన్. సో ఇక్కడ మనం ఇంటరప్ట్ చేయాలి దీన్ని. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అది ఏంటంటే బూట్ అయిపోతుంది ఆపరేటింగ్ సిస్టమ్. అది బూటింగ్ జరగకుండా మీరు ఇంటరప్ట్ చేయండి. ఇక్కడ డౌన్ యారోస్ కానీ అప్ యారోస్ కానీ ప్రెస్ చేస్తే మీకు ఇంటరప్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో మనకి జనరల్గా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒకటి సిస్టమ్ యూజర్, నాన్ రూట్ యూజర్, రూట్ యూజర్. ఒకవేళ నాన్ రూట్ యూజర్ ఒక పాస్వర్డ్ కనుక మర్చిపోతే రూట్ యూజర్ అనేవాడు సెట్ చేస్తాడు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ రూట్ యూజరే పాస్వర్డ్ కనుక మర్చిపోతే మనం ఏ విధంగా, అది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అలాగా. ఒకవేళ ఇన్ కేస్ రూట్ యూజర్ పాస్వర్డ్ అనేది మనం మర్చిపోయినట్టయితే మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రెస్ ఈ టు ఎడిట్ ది సెలెక్టెడ్ ఐటమ్ అని ఉంది కదా. సో ఈ అనేది మీ కీబోర్డ్లో ఈ ఉంటే ఈ ప్రెస్ చేయండి. ఓకే. సో సో వన్స్ ఈ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీరు లినక్స్ ఇక్కడ మీరు లాస్ట్కి వచ్చేసేయండి. RHDB క్విట్ అని ఉంది కదా, అక్కడ లాస్ట్కి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ కమాండ్ అనేది ఇవ్వండి. rd.break ఈజ్ ది కమాండ్ అనమాట. ఇది కమాండ్ ఇచ్చిన తర్వాత మీ కీబోర్డ్లో ఏం చేస్తారంటే యూ నీడ్ టు ప్రెస్ Ctrl+X. సో Ctrl+ అనేది ప్రెస్ చేయండి, Ctrl+X అనేది. సో మీరు ఇక్కడ షెల్ అనేది ఇలాగ ఈ విధంగా మీకు టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది CLI. ఓకే. సో ఇక్కడ మీరు కొన్ని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కమాండ్ ఏంటంటే మౌంట్ అన్నమాట. మౌంట్. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు sysroot టైప్ XFS ఇక్కడ మౌంట్ వచ్చి ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫైల్ సిస్టమ్ రీడ్ ఓన్లీలో ఉంది. ఓకే. సో దాన్ని మనం రీడ్ ఓన్లీ నుంచి రీడ్ అండ్ రైట్కి మనం చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే రీడ్ ఓన్లీ ఒకటే మనకి ఇక్కడ RO అంటే రీడ్ ఓన్లీ. సో ఈ మౌంట్ పాయింట్ని మనం రీమౌంట్ చేయాలి. దీన్ని మౌంట్ని రీమౌంట్ చేసి RWగా చేంజ్ చేయాలి. రీడ్ ఓన్లీ నుంచి రీడ్ రైట్గా చేంజ్ చేయాలి. సో ఫర్ దట్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మౌంట్ -o అండ్ టైప్ రీమౌంట్ RW/sysroot అని చెప్పి కమాండ్ ఇవ్వండి. ప్రెస్ ఎంటర్. సో మీకు ఇక్కడ GUI లాగా అది మౌంటింగ్ అనేది అయ్యింది అదేమి చూపించదు. ఇది CLI కాబట్టి అది ప్రాసెస్ అనేది జరిగిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే వన్స్ అది అయిపోయిన తర్వాత chroot/sysroot అని చెప్పి కమాండ్ ఇవ్వండి. ప్రెస్ ఎంటర్. అండ్ ఇప్పుడు మనం రూట్ యూజర్కి పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి passwd. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను యూజర్కి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది. సో మనం జనరల్గా పాస్వర్డ్ కానీ ఒక యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ అనేది ఆ యూజర్కి పెట్టాలంటే వి యూజ్ ఏ కమాండ్ కాల్ passwd ఫాలోడ్ బై దట్ యూజర్. ఇప్పుడు మన కేసులో యూజర్ ఎవరండి, రూట్ కాబట్టి రూట్ అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో లెట్ మీ గివర్ హియర్ నేను ఇక్కడ నా ఛానల్ నేమ్ ఎగ్జాంపుల్ లేదంటే యూట్యూబ్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ యాజ్ యూట్యూబ్ సేమ్. ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఆల్ అథెంటికేషన్ టోకన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ ప్రాసెస్ కనుక మీరు నేను ఏదైతే నేను చేస్తున్నానో అదే విధంగా మీకు షెల్ ఇక్కడ చూసుకుంటే 5.1 ఉంది. మీరు యాస్టీస్గా ఇదే విధంగా మీకు చూపించినట్టయితే యు ఆర్ డూయింగ్ ది రైట్ అనమాట. ప్రాసెస్ అనేది మీకు కరెక్ట్గా చేస్తున్నట్టు. ఓకే. సో నెక్స్ట్ వన్స్ మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రీమౌంట్ అని ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ మౌంట్ అని టైప్ చేస్తే యాక్చువల్లీ ఇట్ విల్ షో యూ దేర్ రీడ్ ఓన్లీ నుంచి రీడ్ రైట్గా చేంజ్ అవుతుంది. సో అది మీరు చెక్ చేయండి, ఇక్కడ నేను చూపించలేదు మీకు. ఓకే.
సో వన్స్ అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆటో రీబుల్ టచ్ కమాండ్ యూస్ చేసి మనం ఎంటీ ఫైల్ని క్రియేట్ చేస్తాం. టచ్ అండర్ రూట్ స్లాష్ అంటే మీకు డైరెక్టరీ లినక్స్ డైరెక్టరీ తెలుసు కదా, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రూట్ అనమాట. ఈ రూట్లో ఒక హిడెన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. డాట్ హిడెన్ ఫైల్ డాట్ ఆటో రీలేబుల్. ఓకే, ఆటో రీలేబుల్. రైట్. ఓకే, ఎంటర్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత యూ నీడ్ టు ప్రెస్ ఎంటర్ ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్. సో ఇది ప్రాసెస్ అంతా అవడానికి మీకు కొంత టైం అనేది పడుతుంది. రీలేబులింగ్ కుడ్ ఇక్కడ మీరు చూడండి, రీలేబులింగ్ కుడ్ టేక్ వెరీ లాంగ్ టైమ్ డిపెండింగ్ అపాన్ అని చెప్పి మీకు మెసేజ్ వచ్చింది. కొంచెం ఈ టోకన్ ఇవన్నీ కూడా ఎక్కడైతే రూట్ ఇన్వాల్వ్ అయ్యి ఉందో ప్రతి ఒక్క అప్లికేషన్లో ఎక్కడైతే రూట్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందో అన్నిటి దగ్గర కూడా పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ చేంజ్ అయిపోతుంది. సో అది ఆటో రీలేబుల్ మీనింగ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సిహెచ్ రూట్ అంటే ఏంటంటే చేంజ్ రూట్ అండి. టెంపరరీ మౌంట్ యొక్క రూట్ని చేంజ్ చేయడం, మౌంట్ పాయింట్ని. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక యూజర్ అనేవాడు ఉన్నాడు. నేను రూట్‌లోకి లాగిన్ అవుతున్నాను. యూజర్ నేమ్ వచ్చేసరికి రూట్. ఇప్పుడు నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టానో ఆ పాస్వర్డ్‌తో లాగిన్ అవుతున్నాను. సీ నౌ నేను యూట్యూబ్ అని చెప్పి పాస్వర్డ్ పెట్టాను. విత్ ద సేమ్ పాస్వర్డ్ ఐ హావ్ లాగ్డ్ ఇన్. సో ఇది గైస్ ఈ విధంగా ఇది ఎగ్జామ్‌లో వచ్చే మోస్ట్‌లీ ఎగ్జామ్‌లో వస్తుంది. ఈ రూట్ పాస్వర్డ్ ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోతే ఎలా సెట్ చేయాలి ఏంటనేది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. So hope you understand this concept. See you in my next video. Thank you for watching.